వ్యక్తులు రావడం అలాగే ఈ బైక్స్ ఏవైతున్నాయో 5 వాహనాలు కూడా నిప్పంటించి ఇక్కడ నుంచి ఎస్కేప్ అయ్యారు. అయితే సరిగ్గా అంటే ఇదంతా కూడా చాలా రద్దీగా ఉండే ప్రాంతం మలక్పేట నుంచి టువర్డ్స్ చాదర్ఘట్ వెళ్లే రోడ్డు. అయితే పెద్ద ఎత్తున కూడా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు అలాగే వాహనదారులు కూడా ఒక్కసారిగా వాళ్ళు షాక్ గురయ్యారు, అలాగే భయాందోళనకు గురయ్యారు. ఇక ఘటనా స్థలం చేరుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన చేరుకొని మంటలు అదుపు చేసినప్పటికీ మాత్రం ఈ ఇన్సిడెంట్ వెనుక కుట్రకోణం దాగి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఈ 5 బైక్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకీ ఎవరు, వీటిని ఎక్కడైతే పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తులు ఎవరు, అలాగే వారు ఎక్కడికి వెళ్ళారని, అంటే వారి ఎగ్జిట్ అలాగే ఎంట్రీకి సంబంధించిన సీసీ కెమెరాలను కూడా మలక్పేట్ పోలీసులు పరిశీలిస్తా ఉన్నారు. మలక్పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా మలక్పేట్ మెట్రో స్టేషన్ కింద పార్కింగ్ ఎక్కడైతే ఉంటుందో, స్టెప్స్ కింద ఉంటుందో, ఇక్కడ ఎవరైతే నిప్పంటించి ఎస్కేప్ అయ్యారో వాళ్ళ కోసం కూడా పోలీసులు గాలిస్తూ ఉన్నారు. దీని వెనక కూడా కుట్రకోణం దాగి ఉన్నట్లుగా తెలుస్తోంది. కాబట్టి ఓవరాల్గా ఇటు మలక్పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నప్పటికీ మాత్రం ఎవరు ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఈ వాహనాలకు నిప్పంటించి ఎవరు ఎస్కేప్ అయ్యారని మాత్రం తెలియాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మలక్పేట్ ఎక్కడైతే మెట్రో స్టేషన్ లిఫ్ట్ సమీపంలో ఈ సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నారు. అలాగే ఎంట్రీ నుంచి ఎగ్జిట్ కూడా సీసీ కెమెరాలు అన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా మలక్పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇక చూడాలి మరి ఎవరు ఈ వాహనాలకు నిప్పంటించి పెట్రోల్ పోసి నిప్పంటించి ఇక్కడ నుంచి పరారైన గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా మాత్రం ఇంకా తెలియరాదు. అలాగే ఈ వాహనాలకు సంబంధించిన ఓనర్లు కూడా ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. సో ఒకవేళ అందుబాటులోకి వస్తే వారు ఎంతకాలంగా ఇక్కడ బైక్స్ ను పార్కింగ్ చేస్తున్నారు, అలాగే ఎవరు అంటే గుర్తు తెలియని వ్యక్తులు లేదంటే ఎవరైనా పరిచేస్తున్నారా, లేదంటే వారికి ఏమైనా శత్రుత్వం ఉందా, ఈ అన్ని కోణాలు కూడా మలక్పేట్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదే లేటెస్ట్ అప్డేట్. అవుట్ ఆఫ్ స్టూడియో. మలక్పేట మెట్రో స్టేషన్ దగ్గర అగ్ని ప్రమాదంలో కుట్ర కోణం బయటపడింది. పెట్రోల్ పోసి తగలబెట్టినట్లుగా గుర్తించారు పోలీసులు. మెట్రో స్టేషన్ కింద పెట్రోల్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు వాహనాలు తగలబెట్టినట్లుగా అనుమానిస్తూ ఉన్నారు పోలీసులు. మెట్రో స్టేషన్ సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మెట్రో స్టేషన్ కింద బైక్ పార్కింగ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 5 బైకులు దగ్ధమయ్యాయి. దీంతో భయాందోళనకు గురయ్యారు వాహనదారులు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. పెట్రోల్ పోసి కొందరు తగలబెట్టినట్లుగా గుర్తించారు పోలీసులు. మెట్రో స్టేషన్ సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తూ ఉన్నారు. ఎన్టీవీ స్క్రీన్ పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము. దగ్ధమైన 5 బైకులకి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. గుర్తు తెలియని వ్యక్తులు ఈ 5 బైకులను పెట్రోల్ పోసి నిప్పంటించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఎవరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు అనేది తెలియాల్సి ఉంది. సీసీ కెమెరాలను పరిశీలిస్తూ ఉన్నారు పోలీసులు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ కిరణ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు సంఘటనా స్థలం దగ్గర. కిరణ్, ఈ మెట్రో స్టేషన్ దగ్గర ఈ 5 బైకులు దగ్ధం చేసిన సంఘటనకు సంబంధించి అసలు ఆ బైక్స్ అక్కడ ఉండటం లీగలేనా ఏంటి, దాని గురించి ఏమన్నా చెప్తున్నారా మెట్రో సిబ్బంది? రఫీ, ప్రస్తుతానికి మనము మలక్పేటలో ఉండి మెట్రో స్టేషన్ లిఫ్ట్ సమీపంలో ఉన్న స్టేర్ కేస్ కింద ఉన్నాము. పార్కింగ్ ప్లేస్ కింద గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ 5 బైకులకు కూడా నిప్పంటించి ఎస్కేప్ అయ్యారు. పిల్లర్ నెంబర్ 1410 సమీపంలో ఎక్కడైతే లిఫ్ట్ ఉంది, ఈ లిఫ్ట్ కింద పక్కకే స్టేర్ కేస్ ఉంది. అయితే ఇది ఇల్లీగల్ పార్కింగ్ అని చెప్పాలి, ఎందుకంటే పార్కింగ్ ప్లేస్ కాదు వాస్తవానికి. సో కొంతకాలంగా కొంతమంది ఎవరైతే ఉంటారో బైక్స్ సంబంధించిన ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాహనదారులు ఇక్కడ పార్కింగ్ చేసి వెళ్ళిపోవడం కామన్. అయితే సెక్యూరిటీ సిబ్బంది కూడా వారికి చెప్తా ఉన్నారు ఇక్కడ పార్కింగ్ చేయకూడదని చెప్పి. సో ఈరోజు గంట క్రితం ఏదైతే గుర్తు తెలియని వ్యక్తులు రావడం, అలాగే ఈ పార్కింగ్ చేసిన 5 బైక్స్ పైన పెట్రోల్ పోసి నిప్పంటించి ఇక్కడ నుండి ఎస్కేప్ అయ్యారు. వెంటనే స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకొని మంటల్ని కూడా పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చారు. 5 ద్విచక్ర వాహనాలు, ఇందులో 2 స్కూటీలు ఉన్నాయి, అలాగే 3 బైక్స్ ఉన్నాయి. ఇందులో ఒకటి ఎలక్ట్రిక్ సంబంధించిన స్కూటీ కూడా ఉంది. సో పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని ప్రస్తుతం అయితే పరిశీలిస్తున్న క్రమంలో ఇక్కడ అనుమానం అనే ఒక కుట్రకోణం కూడా దాగి ఉన్నట్టు తెలుస్తుంది రఫీ. ఎందుకంటే
గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే ఉద్దేశంతోనే కుట్ర పన్ని వారంతా కూడా ఒక పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చి ఈ బైక్స్ పైన పెట్రోల్ పోసి చల్లి ఇక్కడ నిప్పంటించి ఎస్కేప్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మలక్పేటకు సంబంధించిన లిఫ్ట్ అలాగే పార్కింగ్ ఎక్కడ ఉంటుందో ఎంట్రీ అలాగే ఎగ్జిట్ సంబంధించిన సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నారు. ఇది 1410 పిల్లర్ సమీపంలో టువర్డ్స్ అంటే మలక్పేట నుంచి చాదర్ఘాట్ వెళ్లే దారి నిత్యం రాకపోకలు సాగిస్తా ఉంటారు వాహనదారులందరూ కూడా. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగిన క్రమంలో వీరంతా కూడా భయాందోళనకు గురయ్యారు, షాక్కు గురయ్యారు. వాస్తవానికి ఇది పార్కింగ్ ప్లేస్ కాదు, అయినప్పటికీ కూడా మెట్ల కింద 5 బండ్లను ఇక్కడ పార్కింగ్ చేశారు. ప్రస్తుతం అయితే ఈ వాహనదారులు ఎవరనేది మాత్రం తెలియాల్సి ఉంది. వీరు ఇప్పటి వరకు కూడా అందుబాటులోకి రాలేదు. అలాగే ఎవరు ఈ బైక్స్ ని ఇక్కడ పార్క్ చేసి వెళ్లారనేది కూడా స్పష్టత రాలేదు. సో ఓనర్స్ ఒకవేళ పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయితే, పోలీసులను అప్రోచ్ అయితే మాత్రం కొన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. తామే వాహనదారులు అని చెప్పి వస్తే మాత్రం కొన్ని వివరాలు తెలిసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే వారు ఎంతకాలంగా ఇక్కడ పార్కింగ్ చేస్తున్నారు, అలాగే పార్కింగ్ ప్లేస్ కానిప్పటికి కూడా ఇక్కడ ఎందుకు పార్కింగ్ చేయాల్సి వచ్చిందని మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ పోలీసులు మాత్రం కుట్రకోణం దాగి ఉందన్న కోణంలోనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే 5 బైక్స్ కూడా అగ్నికి ఆహుతయ్యాయి, పూర్తిగా దహనమైపోయి పూర్తిగా దగ్ధమైపోయింది. కానీ ఘటనా స్థలంలో పెట్రోల్ బాటిల్ సంబంధించి అలాగే పెట్రోల్ పోసి నిప్పంటించిన ఆనవాళ్ళను గుర్తించారు. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించారు మలక్పేట్ పోలీసులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న దాని ప్రకారంగా 5 బైక్స్ ఇక్కడ పార్కింగ్ చేస్తున్నాయి. ఒక్కసారిగా మేము తిరిగి చూసేసరికి పెద్ద ఎత్తున కూడా మంటలు చెలరేగాయని స్థానికులు చెప్తున్నారు. సో ఇటు ఎంట్రీ అలాగే ఎగ్జిట్ సంబంధించిన సీసీ కెమెరాలు అనేది మాత్రం పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. ఎవరైతే ఇక్కడికి రావడం అంటే దీని సమీపంలోనే లోయర్ చాదర్ఘట్ సంబంధించిన రోడ్డు ఉంది. ఆ రోడ్ నుంచి లెఫ్ట్కి రాగానే బస్ స్టాప్ ఉంటుంది. బస్ స్టాప్ నుండి నేరుగా ఇక్కడ వస్తే మెట్రో స్టేషన్ సంబంధించిన స్టేర్ కేస్ ఉంది. లెఫ్ట్ సైడ్ చూస్తే కూడా లిఫ్ట్ కూడా ఉంది రఫీ. ఈ లిఫ్ట్ నుంచి కూడా దిగి రోడ్డు పైకి వెళ్ళొచ్చు. అంటే ఈ లిఫ్ట్కి ఎదురుగా ఉన్న ఈ 5 బైకులు దగ్ధమయ్యాయి. ఇది పార్కింగ్ ప్లేస్ కాదు. కానీ లిఫ్ట్ ఎదురుగానే చాలా ధైర్యంగా ఎవరైతే గుర్తు తెలియని వ్యక్తులు ఉంటారో వీటిని తగలబెట్టడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సో ఎవరు ఈ వాహనాలను నిప్పంటించి తగలబెట్టారు, అలాగే పెట్రోల్ పోసి నిప్పంటించాల్సిన అవసరం ఏముందని మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. దానికి సంబంధించి కూడా పోలీసులు మలక్పేట పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వీరంతా కూడా స్థానికులు కూడా ఇప్పటికి కూడా ఏం జరిగిందో తెలియని సిచ్యువేషన్ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఈ ఇన్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో స్థానికులు కూడా షాక్ గురవుతున్నారు. ఓవరాల్ గా ఇది పార్కింగ్ ప్లేస్ కాదు మొదటి అంశం. వీటి వాహనదారులు ఎవరైతున్నారో ఇంకా యజమానులకు పోలీసులు కూడా అప్రోచ్ కాలేదు. అలాగే ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు, దీనిపైన ఇంకా క్లారిటీ రావాల్సింది. కానీ మలక్పేట పోలీసులు మాత్రం ఈ 5 వాహనాలను నిప్పంటించి పెట్రోల్ పోసి ఎక్కడైతే నిప్పంటించి దగ్ధం చేశారో, పూర్తి స్థాయిలో కూడా అగ్నికి ఆహుతయ్యాయో వీటి వెనుక కుట్రకోణం దాగి ఉందని మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రఫీ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. రైట్, అది మలక్పేట మెట్రో స్టేషన్ దగ్గర అగ్ని ప్రమాదంలో కుట్ర కోణం బయటపడింది. ఎన్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఏవైతే బైక్స్ కనబడుతున్నాయో ఆ బైక్స్ని పెట్రోల్ పోసి తగలబెట్టినట్లుగా గుర్తించారు పోలీసులు. మెట్రో స్టేషన్ కింద పెట్రోల్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు వాహనాలు తగలబెట్టినట్లుగా అనుమానిస్తూ ఉన్నారు పోలీసులు. అయితే మెట్రో స్టేషన్ సమీపంలోని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. మెట్రో స్టేషన్ కింద బైక్ పార్కింగ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 5 బైకులు దగ్ధమయ్యాయి. దీంతో భయాందోళనకు గురయ్యారు వాహనదారులు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రస్తుతానికి పోలీసులు ఎవరు దీనికి పాల్పడ్డారు అనే దాని మీద సెర్చ్ చేస్తూ ఉన్నారు. మెట్రో స్టేషన్ సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తూ ఉన్నారు. ఎన్టీవీ స్క్రీన్పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము. మొత్తం 5 బైకులను మలక్పేట మెట్రో స్టేషన్ దగ్గర అగ్ని ప్రమాదంలో అగ్నికి ఆహుతి చేశారు కొంతమంది దుండగులు. అగ్ని ప్రమాదంలో కుట్ర కోణం బయటపడింది. పెట్రోల్ పోసి తగలబెట్టినట్లుగా గుర్తించారు పోలీసులు. అయితే మెట్రో స్టేషన్ కింద పెట్రోల్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు వాహనాలు తగలబెట్టినట్లుగా అనుమానిస్తూ ఉన్నారు పోలీసులు.